బా ఎంత కమ్మగా, నోటి పులుపుల్లగా ఎంత కమ్మగా ఉందో అసలు. ఆలు, బెండకాయ, చింతపండు, చింతకాయ, పచ్చింతకాయ. అసలు ఈ కూర అదిరిపోయిందండి కాంబినేషన్. ఒకసారి చూసేయండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉన్నది, భార్య వీడియో తీస్తుంటే వంటకు సుఖమే ఉన్నది, ఆహా సుఖమే ఉన్నది. బెండకాయలు కోసుకొని రెడీగా ఉంచాను, ఆలుగడ్డలు ఈ సైజులో కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చిని కసకసమంటూ ఇలా చేసుకున్నా, ఉల్లిపాయలు పొట్టు తీసుకొని రెడీగా పెట్టుకున్నా, కొత్తిమీరని కడిగి చక్కగా రెడీగా చేసుకున్నా, అల్లం వెల్లుల్లి ఆహా నూరుకు పెట్టుకున్నా. ఇందులోని మరి స్పెషల్ ఏంటండి ఈ చింతకాయ, ఇందులోన మరి స్పెషల్ ఏంటండి ఈ చింతకాయ, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉన్నది. హలో హలో అండి, అందరికీ నమస్కారం. నా పాట భరించినందుకు చాలా థ్యాంక్స్. సో ఈరోజు పచ్చి చింతకాయలుతో మనం ఆలు బెండకాయ పులుసు చేస్తున్నానండి. భయ్య అంత కమ్మగా ఉంటుంది తెలుసా, చాలా చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం వేసుకున్నాను, ఎక్కువ లేదు. సో మీకెవరికి పచ్చి చింతకాయలు అంటే ఇష్టం, పచ్చి చింతకాయలు తీసుకొని ఉప్పు కొంచెం పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఇలా పెట్టుకుంటారండి. ఇది మనం 1 year వరకు వాడుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. దీని బదులు ఒకవేళ మాకు పచ్చి చింతకాయ దొరకట్లేదు అంటే చింతపండు గుజ్జు, అదే చింతపండు రసాన్ని వాడుకోవచ్చు, పులుసుని వాడుకోవచ్చు, చింతపండు పులుసు. ఓకేనండి. సో ముందుగా కడాయి పెట్టుకున్నాను, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, జీరా కొంచెం జీరా వేస్తున్నాను. దగ్గరికి వచ్చేసేయండి. కొంచెం జీలకర్ర వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. స్టవ్ తగ్గించేసుకోవాలి. దగ్గరికి వచ్చేయండి. చక్కగా వేగనిద్దాము. ఇంకా ఉల్లిపాయలంతా కూడా రంగు మారి ఇవి బాగా వేగేంత వరకు సన్నటి మంట మీద చక్కగా వేపుకోండి. హై ఫ్లేమ్ మాత్రం పెట్టకండి, సరేనా? హాయ్ సునీత, ఏంటి మాట్లాడట్లేదు? ఏంటి మాట్లాడండి, ఒక నవ్వునవేంటి? ఫోన్ నేను కెమెరా తీస్తున్నా, ఫోన్ నా కాడ ఉందండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఓకే. సో తనైతే బాగుంది, చున్నీ వేసుకోలేదు, ఎందుకని కెమెరా ముందు కావడం వల్ల రాలేదన్నమాట. సో మా వీడియోస్ డైలీ అప్లోడ్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటానండి. వెజ్ ఫుడ్లో వెజ్, నాన్ వెజ్ ఫుడ్లో నాన్ వెజ్. సో డెఫినెట్గా మీరు చూడాలని కూడా చూడండి. మా ఫ్యామిలీ వ్లాగ్స్ వైటీ టీవీలో వస్తాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ఆలు వేసుకుంటున్నానండి. అవి కొంచెం మనకి మగ్గిపోయిన తర్వాత ఆలు వేసుకొని కూడా బయకించుకోవాలి. ఆలు శుభ్రంగా కడుక్కున్నానండి, పొట్టు కూడా నీట్గా శుభ్రంగా కడుక్కున్నాను. పొట్టు తీసుకోవాలనుకున్నా తీసుకోండి, ఇది లేతగా నీట్గా ఉంది, అందుకని శుభ్రంగా కడిగి వేసుకున్నాను. ఆ విండో తీయండి అటు. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 1 minute మగ్గించుకున్నాం. ఓకేనండి, థ్యాంక్ యూ. మంట బాగానే వస్తుంది, నువ్వు బాగా ఆటలు చిన్నగా పెట్టినా బాగా వస్తుంది, ఇంకా వస్తుంది పెద్దగా మంట. ఓకే, ఇప్పుడు ఇందులో పసుపు,
దగ్గరికి నన్ను కాదు. పసుపు ఎన్ని ఇయర్స్ పెట్టేస్తుంటాం మనం యూట్యూబ్ అయినా వసంతకి ఇంకా అలవాటు కాలేదండి. ఏం చేద్దాం. బెండకాయ ముక్కలు నేను నూనె తక్కువ వేసినప్పుడు పసుపు వేసేస్తే ఎమ్మటే మాగుడు వాసనగా మారిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. కొంచెం వాటర్ ఉన్నట్టు ఇటు కడిగిన బెండకాయ ముక్కలు వేస్తే కొంచెం మనకి అది మాడిపోయినట్టుగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. మీరు మొన్ననే కటింగ్ చేపించుకున్నారు మళ్ళీ అంతకాయ జుట్టు వచ్చేసిందా? జరిగి ఒకసారి ప్లేట్లో కట్ చేస్తున్నా, ఏమనుకోకండి. కొంచెం కొత్తిమీర లాస్ట్కి ఉంచాను, కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసేస్తున్నానండి. కలుపుకోవాలి. ఇప్పుడే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మూత పెట్టుకుని ఒక 2 minutes మగ్గిస్తే సరిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం అండి, ఎక్కువ ఏం అవసరం లేదు. మీరు ఒకవేళ అల్లం వెల్లుల్లి తినను వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అల్లం కూడా కొంచెం తురిమి వేసుకుంటా అంటే వేసుకోవచ్చు. బాగుంటుందండి, చాలా బాగుంటుంది అసలు. మూత పెట్టేసుకుందాం 2 minutes సన్నటి మంట మీదే. అది చింతకాయ తొక్కు ఉప్పు పసుపు వేసి తొక్కి ఫ్రిడ్జ్లో పెట్టాను. అంతే అలా చూసిన అంతే. రండి దగ్గరికి వచ్చింది. వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎంత పులుసు కావాలి అనే దాన్ని బట్టి సరిపోద్దండి, చాలా ఫుల్గా ఉంది. పచ్చింతకాయలు దొరికినప్పుడు స్టోర్ చేసుకోవాలి. మా వాడికి పచ్చింతకాయలు బాగా ఇష్టం, కాకరకాయ ఇష్టం. నాకైతేనేమో నిమ్మకాయ పచ్చడి ఇష్టం. మా ఫ్రిడ్జ్లో నిమ్మకాయ పచ్చడి చింతకాయ తొక్కు ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటుంది. మామిడికాయ పచ్చడి తింటా కానీ అంత ఉండదు, కానీ నిమ్మకాయ పచ్చడి బాగా ఇష్టం ఫస్ట్ నుండి. నాకు ఆ నిమ్మకాయ పచ్చడి స్మెల్ కూడా ఇష్టం ఉండదు. అంటే నిమ్మ చెట్టు ఇంట్లో ఉండటం వల్ల నిమ్మకాయ పచ్చడి, చింత చెట్టు ఇంట్లో ఉండటం వల్ల చింతకాయ పచ్చడి అంటే ఇష్టం. మెయిన్ ఇంట్లో ఉండడం వల్ల బేసిక్గా ఆ రెండు ఇష్టం. సో చిక్కగా చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో కారము రుచికి సరిపడా, మీరు పిల్లలు ఎంత కారం తింటారు, మీరు ఎంత తింటారు అన్న దాన్ని బట్టి కారం. స్పూన్ మామిడి పెట్టింది చూడండి. ఆల్రెడీ ఇంకోటి ఉన్నది చూడండి, ఇట్లాంటి ఎగిరిపోతుంది అసలు. పెట్టమాగా ఇంకొకటి ఉంటుంది లోపల పడిపోయి ఉంటుంది. అసలు ఏ స్పూన్ పెట్టొద్దు, అక్కడ తీసుకొని ఏ స్పూన్ కావాలో ఆ స్పూన్ వేసుకుంటే బెటర్. ఇవన్నీ లోపలికి వెళ్ళిపోయి తవ్వకాలు ఒకటి వచ్చింది మళ్ళీ. అవును, చాలా కారం ఉంటుంది. ఒక స్పూన్ చాలు. కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు చక్కగా ఉడికించేసుకోవడమే. లాస్ట్కి ఇష్టమైతే కొంచెం ధనియాల పొడి వేసుకోండి, లేదు అంటే జీలకర్ర పొడి వేసుకోండి. అది కూడా లేదంటే పర్వాలేదు, ఇంకేం అవసరం లేదా. సాల్ట్ వేసుకున్నాను, ముందే వేసేసాను. సో కాబట్టి ఈ విధంగా ఉంది కదా, పైన ఆయిల్ తేలేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే, మూత పెట్టేశారండి.
ఆలు ఉడికిందో లేదో చూద్దామండి. ఇంకొక 2 మినిట్స్ ఇంకా దగ్గరికి అయ్యేలా చేసుకుంటానండి. ఒక 2 మినిట్స్ అంతే. సూపర్ దగ్గరగా అయిపోయిందండి. అసలు పులుసు ఎంత బాగుంటుందో తెలుసా? టేస్ట్ చూసి చెప్తాను నేను. అద్దిరిపోద్ది అంతే. దగ్గరికి పుల్ల పుల్లగా కమ్మగా ఎంత బాగుంటుందో. సో ఇంకా దింపేసుకుందాం. జస్ట్ ఈ కొత్తిమీర పైన వేసేసుకొని దింపేసుకుందామండి. ఓకే, సరే అండి టేస్ట్ చేద్దాం. ఇటుపక్క వచ్చేసి మంచిగా కనిపిస్తుంది. ఓకే, మనం వేడివేడిగా కలుపుకొని తినేద్దామా? మామూలు టేస్ట్ ఉండదండి. కాలుతుంది. పెద్ద ముద్ద పెట్టుకుంటున్నా. బా ఎంత కమ్మగా, నోటి పులుపుల్లగా ఎంత కమ్మగా ఉందో అసలు. ఆలుగడ్డ వేడివేడిగా భలే ఉందండి. ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉంది. మంచి ఫుడ్ ఆ మాత్రం కూడా తినకపోతే ఎందుకని ఇస్తుంది. లైఫ్ ఇష్టమైంది. బయట అసలు తినట్లే అండి నేను. అసలు తినట్లే. బయట పూర్తిగా మానేసా ఫుడ్. ఆహా, నోటికి పండగ ఉంది. కూర వేసుకుంటా. కూర మాత్రం నేను తింటా. దగ్గరకు వచ్చింది. ఆలుగడ్డ ఎంత బాగున్నాయో అసలు. తింటాడు తినబుద్ధి అవుతుందండి. చేయాల్సింది. ఆలుగడ్డ కమ్మగా ఉన్నాయండి. ఆ పులుపు, కారం, ఘాటు అందుకే అంటున్నా. బెండకాయను ఆలుగడ్డ ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉంది. ఈరోజు లంచ్ ఇదేగా. ఎంత బాగుందో సుంత. మా సొంత నోరు ఉడుతుంది అనుకుంటా. పొగలు వస్తున్నాయి. 4 minutes వచ్చింది తినేది. 4 minutes.
ఓకే బాయ్ చెప్పండి. అబ్బన్ అబ్బన్ ప్రశాంతంగా లంచ్ కూడా అయిపోయింది. బాయ్.